ఐ థింక్ సో మీరు కూడా లైక్ మలయాళం సినిమాకి యాప్ట్ అయ్యే క్యారెక్టర్ లాగానే ఉన్నారు మీరు కూడా. సో అది అనిపించిందా, అరే ఈ క్యారెక్టర్ నేను కూడా ప్లే చేస్తుంటే బాగుండు అలాంటిది? అయ్యో ఖచ్చితంగా. అంటే బేసికల్లీ నేను స్టార్ట్ అయిన చైల్డ్ ఆర్టిస్ట్ గా. అవును. ఇక్కడ బలేవాడు బాస్ అని చెప్పి బాలకృష్ణ గారి మూవీ, ఓహో, అందులో చైల్డ్ ఆర్టిస్ట్ గా చేశాను. ప్రకాష్ రాజ్ గారి కొడుకుగా చేశాను అనమాట. తర్వాత కపుల్ ఆఫ్ అడ్వర్టైజ్మెంట్స్ చేశాను టాటా సాల్ట్ కి, అలాగే సీరియల్స్ చేశాను కొన్ని తెలుగులో హిందీలో చేశాను. ఇప్పుడు ఏమైందంటే ఈ ఫ్లో లో కొంచెం ఎడ్యుకేషన్ బాగా క్లాష్ అవుతుంది. మనం షూటింగ్ లో ఎక్కువ ఉంటాం, క్లాస్ లో తక్కువ ఉంటాం అయిపోతుంది. ఇంకా అప్పుడు ఏమంటున్నాం అంటే కొంచెం షూటింగ్ కాదు, కొంచెం డబ్బింగ్ వైపు కూడా పెట్టుకుందాం. ఆర్టిస్టిక్ దీన్ని వదలద్దు, చదువు ఉండాలి, కొంచెం మనకి లీజర్ గా ఒక హాబీ లానో లేదంటే ఒక మనం చెప్పిన టైంలో వెళ్ళి చెప్పుకొని వచ్చేటట్టు అయితే డబ్బింగ్. షూటింగ్ అంటే మనకు అంత ఫ్రీడమ్ ఉండదు, మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు మొత్తం. అది కాకుండా డేట్స్ మేనేజ్ చేయలేం కదండి. షూటింగ్ అంటే పలానా సీన్ లో ఒక 4-5 ఆర్టిస్ట్ ఉన్నారంటే అందరిది కలిసి వచ్చిన రోజే డేట్ ఫిక్స్ అయింది. నాకు ఆ రోజు ఎగ్జామ్ ఉందని నా ఒక్కడి కోసం మార్చారు కాబట్టి డబ్బింగ్ కి అలా వెళ్ళటం జరిగింది అనమాట ఫస్ట్. ఓకే. సో డబ్బింగ్ చెప్తా మొదలు పెట్టింది అక్కడి నుంచి, చిన్నప్పటి నుంచి డబ్బింగ్ చెప్తా మొదలు పెట్టి ఇప్పుడు ఈ స్థాయిలో ఆగాం. ఒక్కసారి మనం ప్రేమలు కాకుండా పక్కకి వెళ్ళి అవుట్ ఆఫ్ ద బాక్స్ మాట్లాడతాం అన్న. ఓకే ఓకే. మీరు నాట్ ఓన్లీ ఇప్పటికని చెప్పారు ఆర్టిస్ట్ అని, సో కమింగ్ 2 సినిమాలు కూడా చేస్తున్నారు యాక్టర్ గా. హౌ ఇస్ ద ఫీలింగ్ యాక్టర్ చేయడం, ఎలా అనిపిస్తుంది? అసలు గోల్ వచ్చేసి యాక్టింగే, బట్ ఈ ఫీల్డ్ లో వద్దనుకొని డబ్బింగ్ వైపు వెళ్ళారు. ఐ థింక్ సో. వద్దనుకొని కాదు, చదువు డిస్టర్బ్ అవ్వకూడదు అని చెప్పి డబ్బింగ్ అలా అనుకున్నాం. ఇప్పుడు ఏంటంటే చదువు అయిపోయింది, ఉద్యోగాలు అయిపోయి అన్ని అయిపోయి ఫుల్ టైం యాక్టింగే నా ఫస్ట్ లో, అదే నా ప్యాషన్. దాన్ని ఈ ప్రొసీడ్ చేద్దాం, దాన్ని కంటిన్యూ చేద్దామని ఇక్కడికి వచ్చి చేస్తుంది. డబ్బింగ్ అనేది ఒక సపోర్ట్ లాగా, మనకి సపోర్ట్ సిస్టమ్ లాగా. ఎప్పుడు వస్తుంది అన్న సినిమాలు? ఎప్పుడు వస్తున్నాయి? నెక్స్ట్ మంత్ ఆర్ ఇన్ కమింగ్ 2-3 months లో రిలీజ్ ఉన్నాయి. అని అప్పటి నుంచి ఒకటి కొట్టేస్తుంది, అడగచ్చా? చెప్పండి ప్లీజ్. కంపల్సరీ చెప్పండి. అది నేను ఇంగ్లీష్ ఒక వెబ్ సిరీస్ చూస్తున్నాను నెట్ఫ్లిక్స్ లో. ఆ మనీ హీస్ట్ లో ఒకటి ఉంటాడు కదా ప్రొఫెసర్, వాళ్ళకి కనిపిస్తున్నారన్న. చాలా మంది కామెంట్ చెప్తున్నారు, కాంప్లిమెంట్ అంతే, ఇంకేం లేదు. సేమ్ ఆయన సలునతను మీ సలునతను ఒకటేనా? ఈ సెలూన్ అనేసరికి ఏమైందంటే మనం చేసేది ఏమి ఉండదు. మంగళకొట్ట ఆయన దగ్గర కూర్చుంటాం, మనం వెళ్ళి ఆ కుర్చీలో కూర్చోవటం వరకే, దేహం ఆయనకి అప్పచెప్పేయాలి అంతే. ఆయన ఏం చేస్తాడో మనం చేయించుకొని వచ్చేయాలి అంతే, మనం మాట్లాడటానికి ఏమి ఉండదు అక్కడ. కానీ నువ్వు చేస్తే మనీకి లాగా ఉన్నాను, నేను చేస్తావునేమో ఓకే వద్దులే. అయ్యో నాకు సపరేట్ చేసింది ఏం లేదండి, ఫస్ట్ నుంచి ఇదే గెటప్. మీరు 5 ఏళ్ల ముందు వీడియో ఫోటోలు ఏం చూసినా కూడా ఇప్పుడైనా ఒకటే, జుట్టు గెంటం అవన్నీ ఏం మనం మిమ్మల్ని కాపీ కొట్టడం. అయ్యో అంత లేదండి, మరీ చెప్తారు, అలా ఏం లేదు. ఏమో మరి, బట్ సేమ్ అట్లానే అనిపిస్తున్నారు. ప్రొఫెసర్ ఏమైనా చెప్తారా? ప్రొఫెసర్ లేదు లెజెండరీ పర్సన్. ఐఎమ్ గ్రోయింగ్ ఆర్టిస్ట్. మీరు కూడా అట్లా పెద్ద స్థాయికి వెళ్ళాలి. షూర్. సో ఫస్ట్ ఫ్లోర్ నుంచి 10th floor వరకు వెళ్ళాలి. ఫస్ట్ పంచ్ అని అప్పుడప్పుడు ఇలాంటి పంచులు వస్తాయి, ఏమనుకోకన్నా. ఏం పర్లేదు. కమింగ్ టు యాక్టర్ అండ్ చైల్డ్ ఆర్టిస్ట్ గా ఎప్పుడన్నా ఇయర్ స్టార్ట్ చేశారు? 2003 ఆ టైం. బాలకృష్ణ గారు మొత్తం సెట్, అప్పుడు వైబ్ వేరేగా ఉన్నా. అవునండి, అంటే మంచి మంచి మూమెంట్స్ ఉన్నాయి ఆయనతో, చాలా బాగా ఆడుకుంటారు. పిల్లలంటే ఆయన బేసిక్లీ ఇష్టం. అవును, నేను అప్పుడు ఆయనతో వర్క్ చేసాను. తలకోన ఫారెస్ట్ లో జరిగింది ఒక షెడ్యూల్. ఓకే. అక్కడ 15 days ఇన్ని రోజుల్లో డైలీ బాలకృష్ణ గారితో, ప్రకాష్ రాజ్ గారితో మంచి మెమరీస్ అవి. ఏమైనా ఉన్నారా? చెప్పారా బాలకృష్ణ టిప్ ఏమైనా చెప్పారా ఎలా ఉండాలి? అప్పుడు నేను చాలా చిన్న పిల్లనండి, 4 years అలా ఉంటది. మామూలుగా ఆడుకునే వాళ్ళు, నాతో క్రికెట్ ఆడుకునే వాళ్ళు. ఆయన క్రికెట్ అంటే బాగా ఇష్టం. మీకు క్రికెట్ అంటే ఇష్టం, బాక్స్ క్రికెట్ అంటే ఇష్టం. ఫ్రెండ్స్ తో చాలా చక్కగా బాక్స్ క్రికెట్ లో ఆడుకొని అలా నాకు తెలుసు అన్న. రీల్ అని కాదు, లైక్ నేను కూడా క్రికెట్ ఫ్యాన్ కాబట్టి సరదాగా వచ్చింది, అందరం వచ్చింది కాబట్టి ఆడుతున్నా. మీ ఫేవరెట్ టీమ్ ఏంటి? వెరీ బ్యాడ్ అట్ ఫాలోయింగ్ క్రికెట్ అండి, అదైతే నిజం. ఎందుకంటే చూసేవాడిని, విపరీతంగా చూసేవాడిని ఇంతకు ముందు. బట్ ఈ ఐపీఎల్ ఇవి ఎప్పుడైతే ఈ మ్యాచ్ ఫిక్సింగ్ అవి అని చెప్పారో కొంచెం ఇంట్రెస్ట్ పోయింది. ఇంకా ఈ కెరియర్ మీద పడి అసలు ఐపీఎల్ ఫాలో అవ్వట్లేదు. ఇంత చక్కగా అబద్ధం చెప్పిన అబద్ధం ఏం లేదు. సరే, సన్ రైజర్స్ కి ఫ్యాన్ ఉండండి. అంటే నేను సన్ రైజర్స్ ఫ్యాన్. నేను ఎప్పుడు మానేశానంటే అండి, గిల్ క్రిస్ట్ వికెట్ కీపర్ ఉన్నప్పుడు చూసేవాడిని. డెక్కన్ చార్జెస్ స్టార్టింగ్ అన్న, ఇంకా అంతే. స్టార్టింగ్ అన్నారు ప్లీజ్ అన్న. ఐపీఎల్ చూసే గ్యాప్ లో నేను ఒక మంచి మూవీ చూడొచ్చు అని నా మైండ్ సెట్ ఉంటుంది అంతే. ఓహో, మొత్తం సినిమా లవర్.
అంతే అంతే. సో కంప్లీట్ గా చూస్తాను, మరీ చూడడానికి కాదు కానీ పెట్టుకొని ఫాలో చేసి ఈ రోజు ఏం మ్యాచ్ ఏది అలా చూడండి. మనం ఇద్దరు కలిసాము ఏదో నడుస్తుందంటే అలా స్కోరింగ్ కోసం చూస్తాం అంతే. అంతకు మించి ఇంకేం లేదు. సరే సన్ రైజర్స్ ఫ్యాన్ అయితే అని చెప్పేసి ఓకే, యా మీ ఇష్టం.